మనల్ని ఎంతవరకు క్షమిస్తాడు? ఎంతగా దేవుడు మనల్ని క్షమిస్తాడు? ఈ ప్రశ్న మనందరికి ఉంటది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. తను పాపం చేయకూడదు అనుకుంటున్నాడు. యేసే నా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ పాపం చేస్తా ఉన్నాడు. ఒక 10 years బాయ్. అప్పుడు ఆ చిన్న అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ, యేసే ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎన్నిసార్లనే క్షమిస్తాడు. ఎన్ని పాపాలు క్షమిస్తాడు? ఏ పాపం అన్నా క్షమిస్తాడు. మరి నేను పాపం చేస్తాను, క్షమించమని యేసేని అడుగుతాను, మరి నేను క్షమాపణ పొందుతాను కదా? అవును, పొందుతావు. అయితే వాళ్ళ డాడీ అన్నారంట, నువ్వు ఇలా పాపం చేస్తూ క్షమాపణ అడుగుతూ ఉంటావు కదా, నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ పని చేయి. ఒక కార్డ్బోర్డ్ కొనుక్కో, ఒక చిన్న నెయిల్, ఒక మేకు కొనుక్కో, ఈ రెండు నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఆ కార్డ్బోర్డ్ కి ఆ నెయిల్ కొట్టేసేయి. యేసే దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతావు కదా, క్షమాపణ అడిగినప్పుడు ఆ నెయిల్ తీసేసేయి, ఆ మేకు తీసేయి. మళ్ళీ నువ్వు పాపం చేసినప్పుడు అదే మేకు మళ్ళీ కొట్టు. మళ్ళీ నువ్వు క్షమాపణ అడిగినప్పుడు, యేసే క్షమించినప్పుడు మళ్ళీ ఆ మేకు తీసేయి. అలా నువ్వు ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు మేకు కొట్టు, యేసే క్షమించిన తర్వాత మేకు తీసేయి. ఇలా చేస్తా ఉన్నాడు. ఒక 1 రోజుల తర్వాత వాళ్ళ డాడీ వచ్చి అడిగారంట, బాబు, నువ్వు పాపం చేసావు, క్షమించమని అడిగావు, మరి ఎలా ఉంది నీ కార్డ్బోర్డ్ అని అడిగాడంట. రండి డాడీ, నా కార్డ్బోర్డ్ చూపిస్తానని చెప్పి వెళ్ళి కార్డ్బోర్డ్ చూపిస్తే ఏమవుతుందండి, కార్డ్బోర్డ్ కి మేకు కొట్టి మళ్ళీ తీసి మళ్ళీ కొట్టి మళ్ళీ తీస్తే ఒక 1 రోజులు ప్రతిరోజు అలా చేస్తే ఏమవుతుంది? ఆ కార్డ్బోర్డ్ అదంతా కూడా హోల్స్ పడిపోయింది, తెరవగానే విరిగిపోయిందంట. అప్పుడు తండ్రి అన్నాడంట, బాబు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ నీ హృదయము కూడా కార్డ్బోర్డ్ లాగా అయిపోద్ది. నువ్వు కూడా పాపం చేసినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు నీ హృదయం కూడా ఇలాగా విరిగిపోద్ది. దేనికి పనికిరాదు, నీకు పనికిరాదు, దేవునికి పనికిరాదు. అందుకని మనం పాపం ఒక్కసారి చేసిన తర్వాత, దేవుడు క్షమించిన తర్వాత ఆ పాపం మనం విడిచిపెట్టాలి. ఇంకా మనం పాపం చేయకూడదు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి దాన్ని గ్రహించి అప్పటి నుంచి నిజముగా తన పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని ఇంకెన్నటికీ పాపం చేయలేదంట. నిజమే, మన జీవితంలో తప్పు చేస్తాము, క్షమించమని అడుగుతాం, తప్పు చేస్తాము, క్షమించమని అడుగుతాం. దానివల్ల ఎవరికి నష్టము? మనకే నష్టం. దానివల్ల ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. విరిగిపోయిన జీవితం అయిపోద్ది, అలవాటు అయిపోద్ది, వాత వేయబడిన మనస్సాక్షి అయిపోద్ది. కాబట్టి ఇక నుంచి ఒకసారి మనం తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని, ఆ పాపాన్ని దేవుడు క్షమించిన తర్వాత ఇంకా ఎప్పటికీ కూడా మనం పాపం చేయొద్దు. ఇంకెప్పుడు కూడా పాపము చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహాయం తీసుకోండి. ఆ పాపము చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. తద్వారా నిర్మలమైన హృదయం, మంచి హృదయం దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని ఆయన కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్.